ఇదే మీకు చివరి ఎన్నికలు అవుతాయని చెప్పి భారీ మూల్యం చెల్లించవలసి వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నాం. రెండవది, సర్పంచులు బాగా గ్రామ అభివృద్ధికి పాటుపడాలి, గ్రామం లోపల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి, పేద కులాల పిల్లలను చదివించడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉన్నా బీసీ సంఘం దృష్టి తెస్తే అది ఎవరికి భయపడవద్దు. గ్రామాలలో బీసీ సర్పంచుల మీద ఎవరైనా దౌర్జన్యం చేస్తే తోలు తీస్తామని హెచ్చరిస్తున్నాం. అప్పుడే వార్తలు వస్తున్నాయి, మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాలో, వికారాబాద్ జిల్లాలో కొందరి మీద దౌర్జన్యాలు చేస్తున్నారు, పని చేయనిస్తలేరని చెప్పారు. ఎవరికి భయపడవలసిన పని లేదు. ఎవరు దౌర్జన్యం చేసిన వాళ్ళందరూ భర్తమని హెచ్చరిస్తున్నారు. రిజర్వేషన్ వ్యతిరేకులకు కాంపల్సరీ రిజర్వేషన్లను వ్యతిరేకించడం ఏం చేసినాం? తరిమి ఉస్మానియా నుంచి ఎలగొట్టినాం 92 మండల్ కమిషన్. ఇప్పుడు కూడా మీరు ఊరికి 2 కుటుంబాలు ఉంటాయి రిజర్వేషన్ వ్యతిరేకమై. మీరు బీసీల జోలికి వస్తే మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టనని చెప్పి హెచ్చరిస్తున్నాం. మా దగ్గర టీంలు ఉన్నాయి, హైదరాబాద్ టీంలు వస్తాయి. ఏ బీసీ సర్పంచ్ మీద అన్యాయం జరిగినా ఎవరిని కూడా వదిలిపెట్టారు. మా బీసీ సర్పంచుల మీద, ఎస్సీ ఎస్టీ బీసీ సర్పంచుల మీద ఎవరు దౌర్జన్యం చేసినా, పెత్తనం చెలాయించినా ఎవరిని వదిలిపెట్టనని చెప్పి హెచ్చరిస్తున్నా. అదేవిధంగా మన వాళ్ళు కూడా సర్పంచులు లేడీస్ కూడా చాలా మంది వచ్చారు. నేను వాళ్ళని చూస్తే ఎవరు పేరు మీద ఒక 5 తులాల బంగారం లేదు. ఇప్పుడు లాభం లేదు. బంగారం లేకపోతే కనీసం మీరు సర్పంచ్ అయినాక మారాలి, వేషం మారాలి, భాష మారాలి, చూపులు మారాలి, నడక మారాలి. నడుస్తుంటే నిరంతరం వాళ్ళు కొట్టి విచారాలి. ఏ బంగారం లేకపోతే కనీసం రోడ్డు వాళ్ళు బంగారం అని వేసుకొని అరే తహసీల్దార్ అన్నారా, అరే ఎస్ఐ అన్నారా అని మాట్లాడదు. లేదు కూడా ఎవడన్నా మెట్రాలు అయితే చెప్పాలి, బిడ్డ మా కృష్ణన్ ఉన్నాడు, అక్కడ పిఎం సీఎం బెదిరిస్తాడు కాబట్టి దగ్గరేమని చెప్పి ఉండాలి. మంచి బట్టలు తీసుకోవాలి, వేషం మార్చాలి. ఇప్పుడు దొరలకు ఉన్నది ఏంటి? బుల్బులే, ఏం లేదు. బట్టలు లేకుండా అప్పు చేసి బట్టలు డ్రెస్సులు పెడతారు. ఏం పైసలు లేకుండా రైతులకు ఇచ్చి కరెక్ట్ బట్టలు ధరిస్తారు. ఒక 10 రూపాయల కోట్లతో బదిలించి ముఖం కొట్టుకుంటాడు. బయటికి వెళ్ళేటప్పుడు కానీ ప్రభుత్వ అధికారాన్ని కానీ మీరు గట్టిగా నిలదీసి ప్రజల పట్టాన నిలవలసినటువంటి అవసరం ఉంది. మీరు అందరూ అనుకుంటవచ్చు మాకు పైన ఎమ్మెల్యే లేరు, మంత్రులు లేరు, ఎవరు లేరు. మీ అందరికి మేమున్నాం, నేనున్నా. మీ మీద ఎవరు దౌర్జన్యం చేసినా, ఎవరు బీసీ సర్పంచులను హెచ్చరిక ఓపెన్ చేస్తున్నా. చాలా చోట్ల నాగర్కర్నూలు నుంచి, మహబూబ్ నగర్ నుంచి, వికారాబాద్ నుంచి, కరీంనగర్ నుంచి చాలా ఫిర్యాదులు అందుతున్నాయి. మొన్న మహబూబ్ నగర్లో ఫిర్యాదులు వచ్చాయి. మమ్మల్ని బీసీ సర్పంచులను అగ్ర కులాలను, రెడ్లు, ఎలుమలు, కమ్మలు వేధిస్తున్నారని చెప్పారు. ఫోన్ చేసి పోలీసులకు, ఎమ్మెల్యేకు వార్నింగ్ ఇచ్చిన నీ అండదండలు తీసుకొని నగరం చేస్తున్నామో హైదరాబాద్ తిరిగానియా 50 మంది పైలాలను తీసుకుపోయి ఊళ్ళలోకి వెళ్ళి మా బీసీ సర్పంచ్ను వేధించేటన్ని పట్ట పైన కొడతారని చెప్పారు. భయపడిపోయారు. మళ్ళా వాళ్ళే ఎవరైతే మన బీసీ సర్పంచ్ దాడులు చేస్తున్న వాళ్ళు వచ్చారు. నేను చెప్పిన బిడ్డ, మీరందరూ మండల కమిషన్ అప్పుడు మనకు ఐఏఎస్ IPS లో రిజర్వేషన్ పెట్టుకుంటూ రిజర్వేషన్లు వచ్చాయి 90 మండల కమిషన్. అప్పుడు అగ్ర కులాలను వ్యతిరేకించారు. ఈ చిన్న కుల పనులు ఆ కలెక్టర్లు, ఎస్పీలు వీళ్ళందరూ మా మీద వచ్చి పెత్తనాలు వేస్తారని వద్దు వీళ్ళ రిజర్వేషన్ అని పెట్టారు. అప్పుడు నేను క్యాంపస్ ఉస్మానియా ప్రెసిడెంట్ ఉన్నా. అగ్ర కులాలను రిజర్వేషన్ లెవెల్ వ్యతిరేకిస్తే రూమ్లో 50 మంది పైదాలను పెట్టుకొని రూమ్ తిరిగి తరిమి కొడితే ఊరు నుంచి వెళ్ళిపోయారు, యూనివర్సిటీ నుంచి వెళ్ళిపోయారు. అదేవిధంగా గ్రామాలలో ఉన్నారు, తల్లిదండ్రులు పెట్టి వెళ్ళిపోయారు. కాబట్టి ఆ రోజు రావద్దు. కలిసిమెలిసి ఉన్నాం, మంచిగా ఉండండి. మెజార్టీ మాది. ఇన్ని రోజులు మీకే భూములు ఉన్నాయి, మీకే వ్యాపారాలు ఉన్నాయి, మీకే కాంట్రాక్టులు ఉన్నాయి. కోట్లు సంపాదించారు. ముఖ్యమంత్రులు మీరే, మంత్రులు మీరే, ఎమ్మెల్యేలు మీరే, ఎంపీలు మీరే. లేక మా వాళ్ళు సర్పంచులు అయితే మీరు బలిసి ఓర్వలేక మా వాళ్ళ మీద దాడి చేస్తారు. బిడ్డ తోలు తీస్తారు. గిసిలు లేదు, ఎస్సీలు లేదు.
కలపలేదు, రిజర్వేషన్ లేదు. అయినా మా నాయకత్వం కింద పనిచేశారు. మెజార్టీతో మేము ప్రజల్ని గెలిపించారు. ఎవరికి నాయకత్వం ఉంటుంది, ఎవరికి నాయకత్వ లక్షణాలు ఉంటాయి, ధైర్య సాహసాలు ఉంటాయి. ఆ విధంగా మనం పోతారు. నేను ఈరోజు బట్టలు వేసుకొని దొరకాలు వచ్చా. నేను ఇంటికి పని వేసుకొని లుంగి కట్టుకొని కూర్చుంటా. బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం ఎక్కడ తగ్గదు. మీరు ఆఫీసులో పోయినప్పుడు ఎక్కడ పోయినా నేను ఉదాహరణ చెప్తా కూడా నా నాయకత్వం కింద నేను ఎప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ చదివినప్పుడు లా కాలేజ్ ప్రెసిడెంట్ అయినా అన్ని పార్టీల నుంచి జయదాల్సిన కంటే ఏర్పాటు చేసి చైర్మన్ అయినా. అప్పుడు ఎవరు బీసీ లేదు. వాళ్ళందరినీ భావాలతో, నాయకత్వ లక్షణాలతో, ధైర్య సాహసాలతో వాళ్ళ ముంగట ఆఫీసర్లను బెదిరించి, ఇవి అదే మామూలు కాదు కృష్ణయ్య, సీఎంలను బెదిరిస్తాడు, ఎమ్మెల్యేలను బెదిరిస్తాడు, మంత్రులను బెదిరిస్తాడు, తహసీల్దార్లను బెదిరిస్తాడు, పోలీసులను బెదిరిస్తాడు, ఎలా పడతాడు.